హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మోటోరోలాకి చెందిన ఇంకొక మంచి మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. కేవలం 12,000 ప్రైస్ సెగ్మెంట్లోనే వీళ్ళు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి 5000 mAh బ్యాటరీ తోటి 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి ఈ మొబైల్ లాంచ్ చేశారు. సో మరి ఫుల్ హెచ్డీ డిస్ప్లే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఈ మొబైల్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మోటో G32 మొబైల్. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. మీరు బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డిజైన్ కనిపించేస్తుంది. స్మూత్ 90 Hz ఫుల్ హెచ్డీ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. డాల్బీ అట్మాస్ తోటి 5000 mAh బ్యాటరీ, దాంతోపాటే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి నా చేతిలో 4GB ర్యామ్ ఉంది. నేను ఫటాఫట్ దీని యొక్క సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేసాను. మరి బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ని దీనిపైన కూడా ప్రొవైడ్ చేశారు. మోటోలో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మనం బ్యాక్ కేస్ తీసి సపరేట్గా వేసుకుంటూ ఉంటాం కదా, అయితే వీళ్ళు బ్యాక్ కేస్లో పెట్టే మొబైల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ శ్రమ కూడా మనకు కల్పించారు అన్నట్టు. సో మొత్తానికి ఇది మరి ఈ బాక్స్ని ఓపెన్ చేసినట్టయితే దీనిలో మనకు టైప్ సి కేబుల్తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సిమ్ ఎజెక్టర్ కూడా దీని లోపలనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి వీటిని సైడ్ కొంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. సో మొబైల్ చూసినట్టయితే మనకు పైవైపు ఒక్క స్టిక్కర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. బ్యాక్ కేస్ నుంచి మొబైల్ బయట తీసినట్టయితే చూడండి, ఇక్కడ ఇలా కనిపించేస్తుంది. మోటోరోలా బ్రాండింగ్ ఉంది, ఇక్కడ లోగో ఉంది. దాంతోపాటు ఇక్కడ కెమెరాస్ చూడడానికి కనిపించేస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ సంబంధించిన డ్యూయల్ కెమెరాస్, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది. దాంతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, కింది వైపు నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్, దాంతోపాటు టైప్ సి పోర్ట్, స్పీకర్ గిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అంటే అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి ఈ సిమ్ ట్రేని మనం బయట తీసినట్టయితే దీనిలో మనం 2 సిమ్స్తో పాటు ఇంకొక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదొక మంచి ఫీచర్. సో దాని కారణంగా మనకు స్టోరేజ్ సమస్యలు రావని చెప్పేసుకోవచ్చు. ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ఇలా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాని తర్వాత మనకు మోటోకి సంబంధించిన హల్లో మోటో సౌండ్ వస్తుంది. హలో మోటో. సో ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళి దీని ఫీచర్స్ గురించి నేను చెప్పేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను డార్క్ మోడ్ కూడా స్టార్టింగ్ ఎనేబుల్ చేసేసాను. నెక్స్ట్ డైరెక్ట్ మనం దీన్ని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఓఎస్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి నాకు మోటోరోలా మొబైల్స్లో బాగా నచ్చే విషయం ఏంటి తెలుసా? చూడండి, దీనిలో మనకు అసలు ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు. చాలా క్లీన్ వే ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ తోటి అయితే వీళ్ళు మొబైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు యాడ్ సమస్యలు, డేటా ప్రైవసీ సమస్యలు ఏమి ఉండవు. సో మరి దీనిలో మనకు పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది IPS LCD డిస్ప్లే, దాంతోపాటు 50+8+2 మెగాపిక్సెల్ కెమెరా అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇది కెమెరా యాప్. సో వీళ్ళ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇలా మనకు అన్ని రకాల ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రో అని చెప్పేసి, తర్వాత ఇంకా ఇక్కడ దీనిలోకి వెళ్ళినట్టయితే డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. నైట్ విజన్లో కూడా మనం ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో కొన్ని ఫోటోస్ని కూడా నేను క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇండోర్లో నేను క్యాప్చర్ చేసిన ఫోటో. దీని యొక్క క్లారిటీ మీరు చూడొచ్చు, బాగానే వచ్చింది. ఈ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రజెంట్ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఒక 13,000 ఉంటుంది. కాకపోతే ఆఫర్లో మాత్రం దీన్ని మీరు 12,000 కొనుక్కోవచ్చు. సో 12,000కు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, దాంతోపాటే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా మంచి ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటుగా మోటోరోలాకి సంబంధించిన స్టాక్ ఆండ్రాయిడ్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా దీని ప్లస్ పాయింట్. ఒకసారి వీడియోస్ని కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను. ఈ మొబైల్ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే సెంటర్ పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూడడానికి కనిపించవు. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే యొక్క క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ కనిపించేస్తుంది, చాలా క్లియర్ కనిపించేస్తుంది. అన్ని డీటెయిల్స్ అనేవి మనకు చాలా ప్రాపర్గా అయితే ఇక్కడ కనిపించడం మనం గమనించవచ్చు. దాంతోపాటే ఇక్కడ నేను
వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే హై రెజల్యూషన్ ఉండే వీడియోస్ని మనం దీనిలో దాంతోపాటు ఇక్కడ మీరు సౌండ్ క్వాలిటీ కూడా వినొచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా మనకు ఎక్సలెంట్గా వినిపించేస్తుంది. అన్ని సౌండ్స్ అనేవి క్లియర్గా వినిపించేస్తున్నాయి. సో మరి స్పీకర్ సౌండ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా సౌండ్ పరంగా మనం వంక పెట్టడానికి లేదు. సో మల్టీమీడియా కన్జప్షన్ చేసుకోవడానికి ఈ మొబైల్ అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. ట్యాప్ చేసిన వెంటనే మొబైల్ అనేది అన్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ బిల్డ్ గురించి మాట్లాడితే బిల్డ్ కూడా బాగుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ బాగుంది ఫ్రెండ్స్. మనకు అన్ని రకాల ఫీచర్స్ అంటే ఒక 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక యూజర్ ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. పంచువల్ డిస్ప్లే అయినా కానివ్వండి, స్టాక్ ఆండ్రాయిడ్ అయినా కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా కానివ్వండి, పర్ఫార్మెన్స్ అయినా కానివ్వండి, అన్ని వీళ్ళు సమపాలల్లో ప్రొవైడ్ చేస్తారు, బ్యాలెన్స్డ్గా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఎవరైతే మరి మోటోరోలా బ్రాండింగ్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇంకొక చాయిస్ అయితే ఈ మొబైల్ అవుద్ది. సో మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.